నేషనల్ హెరాల్డ్ కేసులో సీఎం రేవంత్ రెడ్డి పేరున్నప్పటికీ ఇప్పటివరకు స్పందించకపోవడం పలు అనుమానాలకు తవ్విస్తోందన్నారు ఎంపీ డీకే అరుణ. నేషనల్ హెరాల్డ్ పత్రికకు చందాలివ్వాలని నేతలకి రేవంత్ చెప్పారన్నారు. ఇందులో రేవంత్ రెడ్డి ఎన్ని కోట్ల రూపాయల డబ్బులు వసూలు చేస్తారో చెప్పాలన్నారు. ఇలాంటి విషయాల్లో రేవంత్ పాపులర్ అని, గతంలో ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్లి వచ్చిన అనుభవం ఉందంటూ ఎద్దేవా చేస్తారు. ఏమి మాట్లాడకపోవడం అనేక అనుమానాలకు తావిస్తాం. ఇచ్చినటువంటి ఛార్జ్ షీట్లో రేవంత్ రెడ్డి గారు వారి యొక్క సూచనల మేరకి 80 లక్షల రూపాయలు కొంతమంది నేతలు విరాళంగా ఇచ్చిందని, ఇంకా మిగతా నేతలను కూడా విరాళాలు ఇవ్వాలని కోరినట్లు, రేవంత్ రెడ్డి కోరినట్లు ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు అన్ని పత్రికలు కూడా వార్తలు వచ్చినాయి. ఎంతమందితో ఈ విధంగా డబ్బులు వసూలు చేసిండు, ఎన్ని లక్షలో కోట్లో మరి ఆ నేషనల్ హెరాల్డ్ పత్రిక కోసం విరాళాలు కలెక్ట్ చేసిండు. ఎందుకంటే చాలా నీతివంతమైనటువంటి మాటలు మాట్లాడేటటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకులు